గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు షేర్ చేయాలంటే ఎలాగది కిషోర్? అది ఆరో మార్క్ ఎంటైర్ స్క్రీనా? ఎంటైర్ స్క్రీన్ మళ్ళా దాని మీద క్లిక్ చేయాలా? షేర్ 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 తర్వాత స్టాపా? ఇది స్టాప్ షేరింగా? ఇది రాలే కదా మీకు? ఇది ఇక్కడ స్టాప్ ప్రెజెంటింగ్ ఇగ్నోర్ అని ఉంది. ప్రెజెంట్ అయిందా చార్ట్? రైట్ రైట్. 7/2/1996 3903. ఇదే చార్టలే. ఇప్పుడు ఈ చార్ట్ను మనము ఇంత క్రితమే డిస్కస్ చేశాం ఒకసారి ఇదే క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. 7/2/1996 3/9/33/30కి గుంటకల్ బర్త్. ఇవి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 77 24 15 11 మ్యారేజ్ విషయమై మనం మాట్లాడుకున్నాం. అందులో కొంత సందేహాలు ఉన్నాయి అని దాంట్లో గ్రూపులో కూడా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా సరే మళ్ళొకసారి మనము ముచ్చరించుకుందాము. దానిలో తద్వారా సందేహ నివృత్తి ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది కదా అని మళ్ళీ ఇదే చార్ట్ తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా మీరే ఇప్పుడు చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది చార్ట్. ఈ చార్ట్ మీకు ఇచ్చినారు, మీరు ఎలా విశ్లేషణ చేస్తారు? మీరు విశ్లేషణ ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఈ చార్ట్ ఇచ్చినారు. ఈ చార్ట్ను మ్యారేజ్ ఎప్పుడైతుంది, అమ్మాయి చార్ట్ ఇది ఎప్పుడైతుంది అని చెప్పేసి అడిగినారనుకో, అప్పుడు ఎలా చేస్తాం మనం? ఆలోచన చేయండి, చెప్పండి. మీ నుంచే రావాలి సమాధానం. ఎనీవన్, ఎవరైనా సరే. పోనీ నేను అడగనా, వాళ్ళు చెప్తారా? నేను ఎవరిని అడిగితే వాళ్ళు. హలో చెప్పండి, ఎవరెవరు ముందుకు రండి. ఇప్పుడు చార్ట్ ఇస్తానే మనం ఏం చేయాలా? దిస్ ఈజ్ రెక్టిఫైడ్ చార్ట్. మనం ఏం చేయాలా? చార్ట్ మీ చేతికి వస్తానే పెండ్లి ఎప్పుడైతుంది సార్ మా అమ్మాయికి అని చెప్పేసి ఇచ్చినారు. అప్పుడు మనం ఏం చేయాలా? మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమి దశాభుక్తులు నడుస్తున్నాయి గమనించాలా. మన దగ్గరకు వచ్చినప్పుడు సపోజ్ ఈరోజు ఎంత తారీఖు? 29/1 ఫిబ్రవరి 29/1. 29/1 అంటే ఇక్కడ మనం వేసుకుంటే తెలుస్తుంది కదా, ఊకెందుకు కొంత తిప్పలు. 29/1/2024 సార్. ఇప్పుడు చూడండి ఏమి నడుస్తుంది. పొద్దు 21వ తారీఖు 29 ఇది నడుస్తూ ఉంది. అంటే మూన్ దశ సన్భుక్తి వీనస్ అంతర, అంతే కదా? ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. మూన్ దశ సన్భుక్తి వీనస్ అంతర ఇవి అనుకూలంగా ఉన్నాయా లేదా ముందు చెక్ చేసుకోండి. ఇవి మనకు అంటే మ్యారేజ్ ప్రామిస్డ్ ఆర్ నాట్ అది చూసినాం కదా. మ్యారేజ్ ఫస్ట్ కస్ప్ సబ్సబలాడు, 7th కస్ప్ సబ్సబలాడు, వీనస్ అయినాడు. కాబట్టి వీనస్కు పిఎస్ లేదు, అయినా ఫస్ట్ కస్ప్ సబ్సబలాడు 7th కస్ప్ సబ్సబలాడు ఒకే ప్లానెట్ అయినందువల్ల మనకు ఈజీ. ఇక్కడ చూడు 7 ఉంది, ఇక్కడ 7 ఉంది,
ఇక్కడ 7 ఉంది. అంటే ఇవి క్లబ్ చేసినా కూడా ఇక్కడ ఇతనే వస్తాడు కాబట్టి 7 7 7 ఉంది. ఓకే, ప్రామిస్ ఇస్ దేర్, బాగానే ఉంది. తర్వాత 11th కస్ప్ సబ్ లార్డ్ కూడా చూడండి. 7th కస్ప్ సబ్ లార్డ్ వాటి హోరరీ చార్ట్ అయితే మనము 11th కస్ప్ సబ్ లార్డ్ కూడా చూస్తాం. అయినా దీన్ని కూడా చూసుకోవచ్చు, తప్పేం లేదు. 5 7 11 ఇక్కడ 5 7 11 ఉంది. ఇక్కడ మెర్కురీ ద్వారా లేదు, కానీ మెర్కురీ రాహు యాజ్ మెర్కురీ అండ్ మార్స్ ద్వారా బ్రహ్మాండంగా ఉంది. 5 7 11 5 7 11 ఇక్కడ 5 7 11 ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఓకే అయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దశ ఏమి, మూన్ దశ నడుస్తూ ఉంది. మూన్ దశ ఫేవరబుల్ ఉందా లేదా? దశా లార్డ్ ఫేవరబుల్ గా ఉందా లేదా చెప్పండి. మూన్ దశా లార్డ్ ఫేవరబుల్ గా ఉందా లేదా? ఉన్నది. ఎలా ఉన్నాడు? దశా లార్డ్ న్యూట్రల్ గా ఉంటే చాలు. ఎవరు మాట్లాడి ముక్తియా? చెప్పు నాయన, ఎట్లా దశా లార్డ్ ప్రైమరీ కస్ప్ ఇచ్చి న్యూట్రల్ ఉంటే చాలు సార్. దశా లార్డ్ షుడ్ బి కోరూలర్, ఇది 5 or 7 or 11 కస్ప్ పొజిషన్. దశా లార్డ్ షుడ్ బి ఫేవరబుల్ ఆర్ న్యూట్రల్. దశా లార్డ్ మూన్ ఇది ఇన్ ది స్టార్ ఆఫ్ టిఎస్ ద్వారా 11 ఉంది. స్టెల్లార్ ద్వారా 7 and 11 ఉంది. కమిట్మెంట్ లో 5 7 11 ఉంది. కండిషన్ ఉంది, న్యూట్రల్ ఉన్నాడు. న్యూట్రల్ కూడా ఉంది కదా సార్, 248 ఉంది కదా, న్యూట్రల్ కూడా ఉంది. అంటే దశా లార్డ్ ఇక్కడ ఏమి న్యూట్రల్ అంటే సబ్ లార్డ్ లో అట్లీస్ట్ ఫేవరబుల్ కస్పులు రావాలి. ఎసెన్షియల్ కండిషన్ మనకి నెసెసరీ న్యూట్రల్ అంటే అర్థం చూడండి. ఇన్ని ఏంలా మనము కస్పల్ ఇంటెలిజెన్స్ చదవబట్టి న్యూట్రల్ ఉంటే చాలు కదా సార్. సార్ మీరే చెప్పండి సార్, ఎలా న్యూట్రల్ అవుతాడు వాడు? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5 11 ఉంది. కానీ పీరియాడికల్ లార్డ్స్ అంటే దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణాబీలను చాలా జాగ్రత్తగా చూడాలా. మెజారిటీ ఎన్సి ఏసీ ఉంటేనే పనికొస్తాయి. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాము, ఎన్సి ఉంది కానీ ఈసీ లేదు కదండి. ఏమమ్మా చెప్పండి మేడం, పలకండి సార్. డిస్టర్బెన్స్ వస్తాం సార్. వాసు గారు మీరు అసలు మ్యూట్ చేయాలి సార్. వాసు గారు మ్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, మూన్ అనేటువంటి వాడు దశానాథుడు ఎప్పుడే గాని ఎంత న్యూట్రల్ అంటే అర్థం ఏమి, దాన్ని చెప్పండి పోనీ. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏమన్నా ఉందా? ఒక్క ఎనీ హౌస్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మ్యారేజ్. సార్ న్యూట్రల్ అంటే అట్లీస్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఫేవరబుల్ కస్పన్నా ఉండాలి. కనీసము 3 9 అట్లాంటివి లేదు. కాబట్టి ఈ దశా లార్డ్ మూన్ అనేటువంటి వాడు పనికిరాడు. పైగా ఇంకొకటి మూన్ ఎంతవరకు ఉంటాడు? మూన్ దశ అది కూడా చూద్దాం. ఇదిగో మూన్ దశ ఎప్పటికి 23/2/24 అయిపోతుంది. అది కూడా చూడాలి కదా మనము. 23/2/24 అయిపోతుంది. ఈ పొద్దు ఎంత? 29. అంటే ఇంక ఒక నెల అనుకో, దగ్గర నెల లోపల అయ్యే పని. ఇది న్యూట్రల్ కాదది. కాబట్టి అట్లా కూడా లాజిక్ కూడా మనం ఆలోచన చేయాలి. లేదు, మూన్ అనేటువంటి వాడు ఫేవరబుల్ గా లేడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ వీళ్ళను పీరియాడికల్ లార్డ్స్ అంటారు. దశాభుక్తినాథులు వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు పవర్ఫుల్ గానే ఉండేటట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక దశాలార్డ్ మాత్రం న్యూట్రల్ గా ఉండవచ్చు. న్యూట్రల్ అంటే ఏంటి? ప్రతి ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏదో ఒకటి ఫేవరబుల్ అన్న ఉండాలి కనీసం.
ఇక్కడ ఇక్కడ ఎన్సి ఉంది అంటే నెసెసరీ కండిషన్ ఈజ్ అవైలబుల్ హియర్ వేర్ యాజ్ ఈసీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ రిగార్డ్. మూన్ విషయంలో ఇక్కడ లేదు, ఎసెన్షియల్ కండిషన్ అనేది లేదు, కాబట్టి దశానాథుడుగా ఉండుటకు అర్హత లేదు. తర్వాత మూన్ తర్వాత ఎవరు వస్తారు? మార్స్ వస్తాడు. మార్స్ చూడండి, మార్స్కు పిఎస్ ఉంది, పిఎస్ ద్వారా 5, 7, 11 ఉంది. ఇదిగో 5 సైన్ లార్డ్ లెవెల్లో, 7, 11 స్టార్ లార్డ్ లో ఉంది, 5, 7, 11 ఉంది. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ 7 లో ఉన్నాడు, సాటర్న్ 7 లో ఉన్నాడు. ఇక్కడ రాహు ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 అన్ని వచ్చేస్తాయి. అంటే ఏమి? దశాలార్డు మార్స్ అనేటువంటి వాడు ఫేవరబుల్ గా ఉన్నాడు. మార్స్ దశలో వివాహం అవుటకు ఆస్కారం ఉంది. మార్స్ దశ ఎంత వరకు ఉంటుంది? ఫిబ్రవరి 24 నుంచి 31 వరకు, అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. ఇది మార్స్ దశను మనము సెలెక్ట్ చేసుకున్నాం. మార్స్ దశను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ భుక్తి లార్డును సెలెక్ట్ చేసుకోవాలి. భుక్తి లార్డ్ ఎవరు? మార్స్లో మార్సా, మార్స్లో రాహునా, మార్స్లో జూపిటరా, అట్లా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. చెప్పండి, మార్స్లో మార్స్ పనికొస్తాడా రాడా? మార్స్లో రాహు పనికొస్తాడా రాడా? మార్స్లో జూపిటర్, అట్లా ఎవరో ఒకరిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ దీంట్లో ఆలోచన చేయండి, ఎవడు పనికొస్తాడు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన చాప్టే కదా. రాహు సార్, రాహు. ఎందుకు? ఏమి? మార్స్ ఎందుకు రాడు? అది కూడా చెప్పాలి కదా. మార్స్ రాహు. ఇప్పుడు మార్స్ పనికి రాడు. ఎందుకు రాడు? It should have significations for all 5, 7, 11. ఇక్కడ 6, 7, 6 ఉంది. 2 సాటర్న్ ద్వారా ఇక్కడ చూడు సబ్ లార్డ్ లెవెల్లో వీక్ గా ఉంది. 4, 6, 10, 12 అన్ని ఉన్నాయి చూడు. 12 కు సబ్ లార్డ్ కూడా వాడు. కాబట్టి మార్స్ తీసుకోవడం కంటే కొంచెం ముందుకు పోతే మనకు ఎవరు వస్తారు? మార్స్ తర్వాత రాహు వస్తాడు. రాహు ముందు విశ్లేషణ చేయి. రాహు అనేది 3 ప్లానెట్స్ తో సమానం. రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ మార్స్, మూడింటిగా చూడండి. రాహు ఇక్కడ రాహుకు పిఎస్ ద్వారా 5, 11 ఉంది. ఇక్కడ మార్స్ స్టార్ లో ఉన్నాడు, 5, 7, 11 ఓకే. ఇక్కడ సబ్ లార్డ్ ద్వారా మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు, 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మెర్క్యూరీ ఉన్నాడు. మెర్క్యూరీ ద్వారా 5 లేదు, 7 లేదు, 11 లేదు. 5 లేదు, 7 లేదు, 11 లేదు. కాబట్టి సరే, మెర్క్యూరీ రాహు వీక్ అనుకో, వీక్ పనికిరాడు వాడు. తర్వాత రాహు యాజ్ మెర్క్యూరీ. నెక్స్ట్ రాహు యాజ్ మెర్క్యూరీని చూడండి. మెర్క్యూరీకి పిఎస్ లేదు. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ వచ్చేసి 2, 6, 8, 9, 10 ఉంది. 2, 6, 8, 9, 10. 5 లేదు, 7 లేదు, 11 లేదు. ముందు ఆ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి ఇక్కడ ఏమున్నా అవతల చెల్లుతుంది. ఇక్కడ లేదు, కనీసం ఏది ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇది కూడా పనికిరాదు. మెర్క్యూరీ యాజ్ మెర్క్యూరీ అంటే రాహు పనికిరాడు. రాహు యాజ్ మెర్క్యూరీ పనికిరాడు. ఇంకా మిగిలిండేదేమి? రాహు యాజ్ మార్స్. మార్స్ ఇందాక చూసినాం. 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. 7 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. కానీ ఇక్కడ 6 ఉంది కదా సార్, 12 ఉంది అంటావు. కానీ ఇక్కడ మనకు రాహు మార్స్ కంటే కూడా రాహు ద్వారా ఇది నోడ్ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ ఫలితాలన్నీ ఇక్కడ ఇవన్నీ వస్తాయి ఎక్కువ. అంటే ఏమి? మోస్ట్ పవర్ఫుల్ దాన్ మార్స్. రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ మార్స్, 3 ప్లానెట్స్ తో సమానం. కాబట్టి రాహు యాజ్ మార్స్ ను మనం తీసుకోవడము ఉత్తమము. కొంచెము వాడు రాహు యాజ్ మార్స్ గా
పనికి వస్తాడు. అంటే ఏమి? కుజ దశ రాహు భుక్తి, కుజ దశ రాహు భుక్తి. ఇక్కడ చూడండి, కుజ దశ రాహు భుక్తి సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏమి? 21/7/2024 నుంచి 8/8/25 వరకు పనికి వస్తుంది. ఈ పీరియడ్లో వివాహం అవుతుందని మనము చెప్పవచ్చు. సరే, ఈ రాహును మనం క్లిక్ చేద్దాం, అంతరాను చూద్దాం. అంతరా ఎవరు పనికి వస్తారు? అంతరా రాహులో రాహు, జూపిటర్, వీడు ఇట్లా వరుసగా చూసుకుంటా పోతే రాహులో రాహు ఇప్పుడే చెప్పినాం. రాహులో రాహు అంత పెద్ద స్ట్రాంగ్ కాదు కాబట్టి వాడిని ఏదో మార్క్స్తో సరిపెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఎవరు? రాహు తర్వాత ఎవరు వస్తారు? రాహు జీవ అంటే గురువు చూడండి, ఇక్కడ గురువు 7, ఇక్కడ 7 అంటే ఈ రెండు క్లబ్ చేసుకుంటే 7-11 అవుతుంది. ఈ వీనస్ ఇక్కడికి వస్తాడు. ఇదే వీనస్ సబ్ లార్డ్ గా వ్యవహరిస్తాడు కాబట్టి 7 and 11 అంటే ఏమి? జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. 7-11 ఉంది కాబట్టి జూపిటర్ అంతరా లార్డ్ గా మనము తీసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదు. ఎందుకంటే రాహు మార్స్ కుజా దశలో రాహువును సెలెక్ట్ చేసుకున్నాం. రాహు తర్వాత రాహు వస్తాడు, రాహు వీక్ కాబట్టి రాహు తర్వాత జీవ వాడు మనకి ఇక్కడ ఫేవరబుల్ గానే ఉన్నాడు. ఇన్ ఆల్ లెవెల్స్ సరిపోతుంది, తీసుకోవచ్చు వాడిని మనము అంతరాలాడుగా తీసుకోవచ్చు. ఎప్పుడే కానీ మీరు అంతరాలాడుగా 7 అనేది ఉంది, ప్రైమరీ కస్ప్ ఒకటి ఉంది మనకు, చాలు. 11 ఉంది, సరిపోతుంది. కానీ జూపిటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరు? మళ్ళా మనము ఎక్కడ పోవాలా? ఇక్కడ జూపిటర్ను సెలెక్ట్ చేసుకో. ఇక్కడ జూపిటర్ను సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏమి? 16/9/24 నుంచి 6/11/24 లోపల అవుతుంది అని మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ జూపిటర్, మార్స్, రాహు, జూపిటర్, ఈ జూపిటర్ తరువాత ఇది క్లిక్ చేస్తే సూక్ష్మ వస్తాయి, ఇన్ని వస్తాయి. దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా మనము? ఇప్పుడు ఈ సూక్ష్మాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఆల్ ప్లానెట్స్ చూడండి. సన్ అనేటువంటి వాడు ఇదిగో ఇన్వాల్వ్మెంట్ లో 5-7-11 ఉంది. కమిట్మెంట్ లో ఈ రెండు క్లబ్ చేయి. ఈ రెండు మార్సే కదా. ఇది సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ మార్స్ కదండి. ఇట్లా ఉన్నప్పుడు క్లబ్ చేస్తాం కదా, పంచింగ్ థియరీ. 5-7-11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంటుంది, కమిట్మెంట్ లో 2-4-8, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 2-4-8 వస్తుంది. కాబట్టి సన్ అనేటువంటి వాడు పనికిరాడు. సన్ అనేటువంటి వాడు ఏ దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ అంటే పీరియాడికల్ లాట్స్ గా ఉంచుకోవడానికి పనికిరాడు. వీడు పనికిరాడు సన్. ఓకేనా? సరేనా? ఎస్ సార్. తర్వాత మూన్ చూడండి. మూన్ 7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ అదే గతి సేమ్ 2-4-8 ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వీడు కూడా పనికిరాడు, మూన్ కూడా పనికిరాడు. అంటే మూన్ కూడా వీకే, అంటే పీరియాడికల్ లాట్ గా ఉండడానికి అర్హత లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మాట్లాడేది పీరియాడికల్ లాట్స్ విషయం, అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ. ఇప్పుడు మనం ఎంతవరకు అంతర వరకు వచ్చినాం. సూక్ష్మ ప్రాణ కోసము మనం వెతుకుతున్నాం. వీళ్ళిద్దరూ అనర్హులు. దీస్ 2 planets are incapable to offer the marriage to be as సూక్ష్మ లార్డ్ అండ్ ప్రాణ లార్డ్. ఈ రెండు తీసేస్తాం. ఇంకా మార్స్ ఒకడు ఉన్నాడు మనకు. మార్స్ గురించి ఇంతకుముందే చర్చించుకున్నాం. మెర్క్యూరీ, మార్స్ ను టిక్ పెట్టుకో, పనికొస్తాడు. మార్స్ టిక్ పెట్టుకో, పనికొస్తాడు. మెర్క్యూరీ చూడు, సన్ ద్వారా ఇన్వాల్వ్మెంట్ లో No 5, no 7, no 11. కాబట్టి ఇది కూడా పనికిరాదు. ఇది ఇంటూ పెట్టుకో. సన్ను, మూను, మెర్క్యూరీ 3 పనికిరావు. సన్, మూన్, మెర్క్యూరీ 3 పనికిరావు. ఒక మార్స్ ఒకటి టిక్ పెట్టుకో. తర్వాత జూపిటర్ చూడు 7. జూపిటర్ పనికొస్తాడు. జూపిటర్ను టిక్ పెట్టుకో, పనికొస్తాడు. తర్వాత వీనస్
వీనస్ కూడా 7 7 7 ఉంది. ఇది కూడా పనికొస్తాడు. వీనస్ కూడా పనికొస్తాడు. కానీ కొంచెం వీకే అయినా పనికొస్తాడు. మనకు పని జరుగుతుంది. ఎవరు గతి లేనప్పుడు అన్నీ మనం చూసుకోవచ్చు. తర్వాత శాటర్న్ చూడండి. శాటర్న్ ఇన్వాల్వ్మెంట్ లో లేదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 248 ఉంది. 1 2 4 8. ఇక్కడ కమిట్మెంట్ లో ఉడక లేదు. 5 7 11 లేదు. కాబట్టి శాటర్న్ అనేవాడు కూడా పనికిరాడు. ఇది ఇంటే అంటే ఏమి ఇప్పటికీ మనకు ఒక మార్స్ కూడా పనికొచ్చినాడు, జూపిటర్ కూడా పనికొచ్చినాడు, వీనస్ కూడా పనికొచ్చినాడు. 3 ఇంకా రాహును మనము ఈ మెర్క్యూరీ ఉన్నాడు పనికిరాడు. రాహు ఒకసారి తీసుకున్నాం అయిపోయింది. రాహు గుడ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకో, రాహుని పెట్టుకో. కేతు చూడండి. కేతు అనేటువంటి వాడు కూడా ఇక్కడ మెర్క్యూరీ ద్వారా పనికొస్తాడు. 5 7 11 ఉంది. ఇక్కడ 5 7 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కేతు ఇవ్వడు. పోనీ కేతు ఇవ్వడు. కేతు యాజ్ రిప్రజెంటేటివ్స్ జూపిటర్ అండ్ మెర్క్యూరీ గురించి మనం మాట్లాడుకున్నాం. పనికిరాడు. మళ్ళా జూపిటర్ తీసుకున్నాం. ఇప్పుడు జూపిటర్ మళ్ళా జూపిటర్ తీసుకో అని చెప్పేసి అంటే ఏమి ఇప్పుడు మనము పల్లారెడ్డి గారి డౌట్ ఆన్నే పెట్టుకునేది. అది పల్లారెడ్డికి సందేహం ఏమిటంటే ఇక్కడ చూడండి. ఆయన సందేహమేమి ఇక్కడ జూపిటర్ దశాభుక్తి అంతర జూపిటర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. జూపిటర్ పక్కన జూపిటర్ అంటే కేతు యాజ్ జూపిటర్ తీసుకోవచ్చు కదా అంటాడు. అట్లా తీసుకోవాలంటే ఏమిటి? బలంగా ఉండాలి వాడు. ఇక్కడ అంతరాలాడుకు మాత్రమే అర్హత. సూక్ష్మాలాడుకు బలంగా ఉండాలి. బలంగా లేడు సూక్ష్మాలాడుగా. ఎందుకు బలంగా లేడు మీరు ఆలోచన చేయండి కొంచెము. ఇప్పుడు అట్లా ఉండాలంటే కీటులలో 191 పేజీ, 118 పేజీ, 113 పేజీ, 89 పేజీ, 84 పేజీలో బాగా రాసినాడు. అంటే ఏమి సబ్సిక్వెంట్ పీరియడ్ లో రావాలంటే ఇప్పుడు ఏమి కేతు యాజ్ గురువు తీసుకోమంటున్నాడు. కేతు యాజ్ గురు అంటే గురువును అంతరాలాడుగా తీసుకున్నాము. అంతరాలాడు పక్కన మళ్ళా అంతరాలాడు గురువే రావాలా. గురువే కదా. ఇంకా కేతు యాజ్ గురువు అంటే దాని అర్థం గురువు ఉన్నట్లే కదా. మళ్ళా గురువు ఉండాలంట అంటే అక్కడ 5 7 11 అన్ని ఉన్నాయా? 3 లేవు కదా. ఓన్లీ 7 11 కనబడుతున్నాయి. 5 7 11 అన్ని ఉండాలా. సబ్సిక్వెంట్ పీరియడ్ లో రావాలా అంటే అన్ని కనపడాలా. లేదు. మీరు ఆ కేటీఎల్ లో 191 పేజ్, 118 పేజీ, 113 పేజీ, తర్వాత 85 అండి 84 బాగా చదవండి. ఒక్కొక్క దాంట్లో దశాలాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత భుక్తి లాడును అంటే ఒక వీనస్ భుక్తి సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లుండాలా అని ఒక చాట రాస్తాడు. 84 పేజీలో ఏమో 85 పేజీలో భుక్తి అంతా రాస్తాడు. 113 పేజీలో కూడా అదే భుక్తి అంతా అట్లనే. 191 పేజీలో కూడా అట్లనే చూపిస్తాడు. అంటే సైమల్టేనియస్ గా పక్క రావాలంటే కండిషన్స్ ఇవి అని. అంటే ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ షుడ్ అపియర్ అనేటువంటిది పట్టుకున్నాడు. అది రూల్ అది. కాబట్టి ఇక్కడ లేడు. ఇక్కడ కేతు యాజ్ జూపిటర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా జూపిటర్ కు చూడు 7 11 ఉంది కానీ 7 11 ఉంది. 5 అనేది లేదు. 5 7 11 లేదు. కాబట్టి మనము కేతు యాజ్ జూపిటర్ ను తీసుకోవడానికి అంతగా లేదు. మనకి ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఉంది మనకి ఇక్కడ మార్స్ అనేటివాడు ఈ మొత్తం చార్ట్ లో అందరికంటే బలమైనటువంటి ప్లానెట్ ఏదంటే మార్సే. ఎట్లా బలమైన ప్లానెట్ అంటున్నాను మార్స్ను అంటే చూడు 5 7 11 అన్ని ఇన్వాల్వ్ అయినాయి. 5 7 11 5 7 11 5 7 11 మార్స్ ఓన్ స్టార్ లో ఉన్న పొజిషన్ స్టాటస్ ద్వారా వచ్చింది. కాబట్టి మార్స్ అనేటువంటి వాడు ఇప్పుడు ఇంకోటి ఇన్ ఆల్ లెవెల్స్ లో కూడా 7 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది. 5 7 11 అనేది అన్ని సరిపోయినాయి. కాబట్టి మార్స్ అనేటువంటి వాడినే మనము సూక్ష్మాలాడుగా సెలెక్ట్ చేసుకోవడం సబబుగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమి సార్? ఏమండి సార్ సబ్ లాడ్ లో 6 ఉంది కదా సార్, నెగేషన్ ఉంది కదా. ఏమండి సబ్ లాడ్ లో నెగేషన్ ఉంది కదా, కమిట్మెంట్ లో కన్ఫర్మేషన్ లో 6 ఉంది కదా. ఎవరికి నెగేషన్ ఉంది? మార్స్ కమిట్మెంట్ సాటర్న్ 6 తో ఉన్నాడు సార్. కన్ఫర్మేషన్ లో కూడా రాహు 6 తో ఉన్నాడు.
ఉండని ఉంటే ఏమైతుంది? సూక్ష్మ లాంటి అలా ఉండకూడదని చెప్పారు ఒకప్పుడు మీరు. ఎవరు చెప్పారు? అట్లా ఏం లేదు, ఉంటుంది. దానికేం అట్లా లేకుండా ఎవరితో కాదు, ఎవరు సెలెక్ట్ చేయలేము. ఇంకా అట్లంటే ఇప్పుడు ఉన్నంత మాత్రాన ఏమైతుంది? నీకు 7 అనేది ఉంది కదా. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 అన్ని వచ్చాయి కదా. మ్యారేజ్ కావాల్సిన 1, 3, 5, 7, 9, 11 అన్ని ఉన్నాయి కదా నీకు. ఇక్కడ ఒక 6 ఉన్నంత మాత్రం ఏమవుతుంది? ఇక్కడ అన్ని వచ్చేస్తాయి కదా ఫైనల్ కన్ఫర్మేషన్ లో. ఒకసారి మీరే చెప్పారు అది ఆ రూల్. नहीं मूर्ति जी, సార్ मूर्ति जी रूल सिंपल है. appearance of 6 is not a denial of marriage. The reason is because 6 is appearing here along with 7. Along with 7. So it is not denial of marriage. It is trouble after marriage. there may be some splits after marriage, whatever it may be. Trouble after marriage. It is unnecessary for us. If 5, 7 and 11 do not appear, and then you have 6, 4, 2, 10, 12, then it is a negation. Otherwise, appearance of 6 with any of the 3 cusp, 5 or 7 or 11, is not a negation. It means some kind of problems after the marriage. It is not denial of marriage. Denial of marriage is only when you don't have 5, 7, 11, you have only 2, 4, 6, 8, 10 and 12. That is denial of marriage. So this is not denial of marriage. Only negative cusp. It is very clearly written in the book. Only negative cusp. Now this is a big confusion among the people. What people understand is कि 6 आ गया 7 को negate हो गया. ऐसे नहीं होता. 6 आने से 7 negate नहीं होता. 6 आने से delay होता है. Number 2 क्या है? अगर if 6 appears along with 7, then it is a problem after the marriage. It is not a denial of marriage. And when it is not denial of marriage, the next question is whether the planet itself has a potential to give the marriage or not. That is important. So this is the point. Okay. Here, appearing of 6 with 7 does not make any difference. It is only after the marriage that some kind of differences may be there. There may अब be 6 difference जरूरी of- नहीं ना. 6 may also be related to the profession. 6 may also be related to the job. Maybe that there is some kind of problem in the job. So it could be anything. So we cannot say that it will negate the marriage. Appearance of 5 along with 2, 4, 6, 10, 12 is not a denial of marriage. It is a planet which is very weakly, which has a weak potential to give marriage. Means for that particular planet, in its dasha or bhukti or antara or sukshma or prana, the event will not happen. That is the meaning of it. The exact meaning of this is that if you have any of the cusp 1, 3, 5, 7, 9, 11, Yes. and particularly when you have 5 or 7 or 11, along with negative cusp, that is not denial of marriage. That is delay in marriage. That is problems after the marriage, because the single cusp of 6, 2, 4, 10, 12, they all related to profession. 2, 6, 10, they are profession. 2, 6 and 10 for job you require 2, 6 and 10. So how do we say that this is negation of marriage? We can't negate marriage like that. Had there not been 3 or 5 or 7 or 9 or 11 and you have only 2, 4, 6, 10 and 12, then you say it is negation of marriage. So we need to understand this point. अब ये सारी चीजें ऐसा है कि बुक में तो सारी चीजें लिखेंगे नहीं. They won't write each and every minute points in the book. So we have to analyze in a way that we understand that it is applicable to 99 or 100% of charts. So it has to be taken like that. So Sir, Kapil ji. हाँ जी बोलिए. Sir, ఇప్పుడు along with the 6, if 7 is not there, 5, 11 is available. Then what will 5. happen? Now this 6 will negate. If it is at sub level, then it will negate the 7 of star level. You get the point? You have 5 and 11, okay, along with 6, right? There Yes, is sir. no 7. So that 6 will come into action only if there is 7 at star lord level.
Achha. Okay, If sir. there is no 7 at star lord level, then 6 is as such will do nothing. Achha. And if the planet has not got PS, then it will do nothing, because at the sub level, at the sublord level, the planet needs to have a PS. And if it is PS, then appearance of 6 or appearing in 6 becomes more active. Achha. Okay, sir. Right. Sir, Right? sir, Right. one So, doubt, sir. Hanji, Here, Hanji, पूछिए. sir, Mars, the sublord is Saturn. Correct. Sir, in that 6, 4, 10, 1, there are 4 negative planets. नहीं, it negative नहीं है. There are 4 negative cusp. What does this mean? There can Five- be a problem five- after the marriage. 5, and 10 is also negative. नहीं, I do agree to this. Sir, See, sir, the 1 is main also negative house, the main negative house to 7 is 6, Yes, sir. right? Appearance Yes. of 4, 6, 10, and 12, Ah, all alone, without 5, without 7, without 11, is negation of marriage. Means if marriage has happened, then it will terminate the marriage. okay. But if any of 5, 7, and 11 appear, then it is not negation of marriage. In that, what I have taken is because there are 4 negative planets and No, there no, are no, no, only no, two, no, no, two no, no, positive no, planets, no, 3 no, and no, 7. no. See, up the see, we have only 12 cusp with us. 12 houses, 12 cusp with us. Out of 12, there can be 4 favorable, 3 unfavorable. Always it is like that. There can be 2 favorable, 4 unfavorable. Yes, sir. Here the question is, when we have to focus upon marriage and when we are particularly talking about the event of marriage, then marriage is a process which happens in 99.9% people. There is hardly 0.1% people who do not marry, But right? when For comparing this this, for this case, we need to take a broader aspect. Up suppose karo, now suppose 5 is appearing here at the Mars, okay, and 5 and 11 are appearing at the sublord level, then it is not denial of marriage. The question is that the planet is not favorable. When its dasha bhukti antara sukshma prana will come, then it will not affect the event. That is important. but when comparing the strength, we are doing like that, sir. There are 2 positive planets, there are 4 negative planets. One is किससे in compare? yes, sir. किससे with what you will No, compare? compare it to Mars and Jupiter. See, look here. Star Lord level is to be negated at the sublord level, Yes, sir. right? So if suppose there is no 7 over here at the star lord level, then the appearance of 6 at the sublord level has no meaning at all. But in Mars we are having 7, sir, in the involvement. You have 5, 7, and 11, na? 5, 7, 11, sir. It is not 7. See, 7 is also there. See, the question, the point is, आपने KP में भी, even in KP, you know, because a part of KP is also used over here in this theory as well, because Khullarji has taken the basic idea from there. Appearance of all the 3, 5, 7, and 11 together, right? Along with 3, along with 1. They are supporting each other. See, look here. किसी भी house से, from any particular house, the third house is a multiplication house. Am I right? Yes, yes. Okay. If along with 7 you have 9, it means it is multiplying the effect of 7 house. Okay. Yes, yes, sir. Then from 7, fifth house is 11th. So whenever any house that is third and 11 to the principal house in question, it always enhances the significance of that house. So the appearance of 5 along with 7 is enhancing the 7th house. By 100, 200%. We have 200%. Yes. I've already discussed this point earlier Yes, yes. also. That That is the strength, point. that strength also I have taken, and then I'm thinking because there are 2 positive houses and there are 4 negative I do. houses. Yes, sir. But that will not make. How do you compare the strength? The strength has to compare in terms of whether they are sublord or they are sign lord or they Yes, are. sir. That only I have said, sir. That you have to see. Saturn, Now look here. 6 5 is at the sign lord. 5 is at the sign lord level. Yes, sir. 7 and 11 are 3, 7 and 11 are at the star lord level. Every planet is to give the result of its star lord. So 3, 7, 11 is the result which is to be given by Mars. Am I right? Yes.
2 is at the sublord level. Okay. हाँ, 2 at the sublord level. Ab sublord level जो है, it will negate anything that appears at the star lord level. Okay. Appearance of 2 is 8 to 7. Right? Appearance of second house is 8th to 7th. Am I right? yes. It means obstructions, it means hurdles, it means problems after the marriage, not before the marriage. Means it is not a denial of marriage. It is simply telling us that there can be problems after the marriage. Because earlier we have taken now the strength of the planet as per the position in the position as a sublord or sub-sublord or star lord, like that we have taken the strength to the criteria. I agree. I agree to that On the point. present, I have calculated Saturn as the weakest planet, and Venus is compared to Saturn, it is stronger as sub-sublord or sublord. So like that we are equating. We are नहीं नहीं नहीं, comparing. दोनों में बहुत डिफरेंस है, दोनों में बहुत डिफरेंस है, बहुत डिफरेंस है दोनों में. See, look here, I am giving you a simple example. A person is going along with another person to a police station. Okay. Yes, sir. A person is going along with another person to police station. None of the person at the police station is known to both the persons. That is one case. Second case is that the same person is going along with a police person Yes, sir. to the police station. Now the process is same, Yes. but the approach in both the cases is different. Now in the second case, it becomes more favorable than the first one. Now here when you have to compare, the comparison has to be in a way. How you compare it? Anything appearing at this, what is sublord? Sublord is simply telling us what? Because planet is the source and sublord is what? It is giving a signal to this key, whatever has been in the star lord level, whether it agrees to it or not. And the final yes is to be given by the sub level. Now here over in this case also, if you look at sun, 5-7-11, 5-7-11, very strong promise. Yes, sir. Am I right? But when you come at the sub level, it denies. The promise is gone. It is 2, 4, and 8. Neither 1, nor 3, nor 5, nor 7, nor 11. Yes, sir. What does it mean? That the potential of sun is very, very weak. So well, the coming to the potential only, I'm comparing like this, sir. Negative planets, positive planets. No. You can't make a comparison, because that way you can't have, a very quantitative way of, Yes, say, sir. Quantitative. क्वांटिटेटिव इस तरह से नहीं होगा. केपी में तो हम कर लेते हैं. इन केपी व्हाट वी डू इज स्टार लॉर्ड लेवल यू गिव 1 मार्क्स, Yes, एट sir. सब Like लॉर्ड that लेवल one. यू गिव 2. ठीक है. So planet level you give 1, star lord you give 2 marks, and sub lord you give 3 marks, and then you see positive negatives. Sub-sublord 4 we had taken, sir, earlier. So here you can't do it like that. Here we can't do it like that. Sir, Hanji. one more doubt, sir. Can't we select Dasalad as a moon? No. Why, sir? Moon is very weak. Weak. Moon is in the Moon is in the sub of Jupiter. Jupiter, it is having the 2, 4, 8. It is in 2, 8 is the neutral, no? No. See, look here. 2, 4, and 8. 2 is problems to 7. Appearance of 8 is hurdles to the ascendant. Yeah, as per the rule, Dasalad rule, the Dasalad should be a favorable or neutral. A favorable involvement commitment, there is a 5, 7, 11 is there. See, it is either favorable or neutral. Had there been 1 over here, along with 2, 4, and 8, there is 1, 3, or 9, then I would have said it is okay. It can enact the marriage. This dasha can be taken. But here the question is, here the problem is, we are having Jupiter, which is giving only 2, 4, and 8. Neither 1, nor 3, nor 5, nor 7, nor 11.
None of the positive houses appearing. That is why moon is not selected as the dasha, and that is, you can well understand that this particular native whose chart is this is not married till date. अगर Yes. suppose करो moon dasha होती उसकी, see, had moon be the dasha, then she would have got married much earlier, but she is still unmarried. Now the question is why she is unmarried. The reason is very simple, because at the sub level there is a denial of marriage. Final answer or yes is to be given at the sub level. If sub level denies, then the event will not happen. What we are thinking, there's a 248 is there. There's a 280 is the notable. That's why it may be a suitable for the marriage. No. It's not like that. It's not like that. Right, sir. Right. It's not like that. Appearance of one single positive house, particularly 3 and 9, have to be there. 3 and 9 have to be there. Right. Okay, sir. Had there been 3 and 9, we would have said it is a neutral dasha. So there is every likelihood that the event of marriage may happen if there is a suitable bhukti, suitable antra, or suitable sukshma and prana. So this is how we analyze. Right? Is it okay? Okay, sir. Right, sir. Sir, now one more doubt has come to my mind, sir. Ji. Sir, you have to select the Mars as Dasala, Rahu as Bhukti Lord, Jupiter as Antara. Ji. See, Jupiter cannot be taken as Sukshma Lord because it is not covering all the houses, sir. No. You cannot take Jupiter as the Sukshma Yes, Lord. sir. That is what I am saying. So it cannot be taken. So No. next we are going to Ketu. Ji. No, in Ketu, it is covering all the 3 houses, sir. As See, Jupiter and Ketu put together, it is covering all the 3 houses. Ketu is giving a denial at the sub level. No, sir. As Jupiter, it is not giving. Ketu, see, now look here. Yes, sir. Rahu is Mercury and Mars. Yes, sir. Ketu is Mercury and Jupiter. Yes, sir. Situation of Rahu and Ketu is same. Yes, sir. Exactly, sir. Both are in the Mercury sub. Okay. You can say situation is identical. No difference at all. Okay. So Rahu and Ketu both are gone. Next comes Mercury. Mercury is there in Jupiter. Mercury is there in Rahu. Mercury is there for Ketu also. Identical situation. Yes, sir. Okay. See, Rahu is Mercury and Mars. Ketu is Jupiter and Mercury. Yes, sir. As Jupiter, I am considering Ketu, sir. So we are only left with now Jupiter and Mars. Because already they are covered, you mean to say? Yes. In that case, Mars also we should not take as Antara, as Sukshma, sir. In that case. See, Mars has got a PS. Try to understand. Try to see. Getting a positional status makes the planet very strong. In what respect, sir? That doubt I am having, sir. In what respect it will make stronger? See, any planet with a positional status will give the results of the house where it is posited, and will strongly give the results of the cusp where it is acting as what? Acting as a star lord or acting as a sub lord. Strong result for those houses. So involvement, it will be having more strong. Involvement doesn't make any difference. See, question is at involvement level, both negative and positive houses are there. So it doesn't make any difference. We have to decide it on the basis of the sub level and the sub level. So because Marx is having position status, it can be taken as Sukshma Lord. That is what I understood from. Look here. Now look here. If you look at Mars is in the sub of Rahu. Jupiter is in the sub of Venus. तो जो Mars है, it is fulfilling all the conditions to be a Sukshma Lord. Right? Okay. So because of PS, it has come. That is what. It is stronger. Getting a PS makes it more stronger.
देखो ना, एक ordinary person और एक one person having a some kind of a fault from the government. Now, what I have concluded is Ketu is coming first as Jupiter. So this can be taken like that. I am having that in my mind. What? So, well, Ketu can be taken as Sushma Lord like that. It is in my mind like that. So in the sequence of Imsostra, they say have taken Ketu as Sushma Lord. So because now Mars is having PS, so it should be we have to go to the still stronger planet than Ketu. You mean to say. Yes. See, what is Sukshma Lord? Sukshma Lord is that particular point which gives a green signal for the event to happen. And the final yes is given by the Prana Lord. Yes, sir. You get the point? Sukshma Lord is not giving the event. Yes, sir. It is only telling us, yes, this is the appropriate time to have the event. And Prana Lord is justifying it by giving the time, yes, this is okay. Whether the event is likely to happen or is not to happen is solely governed by Dasha, Bhukti and Antara. Yes. Sukshma and Prana are two such points, which are giving a green signal. Ki haan ji, okay. Now this event can happen. Because Sukshma Lord gives us what? The source. Prana Lord gives us what? Tells us what? Yes, this is. It is just like, a train standing at the railway station. It will move only when there is a green signal. अब दो green signal मिलेंगे. एक तो signal पे green हो जाएगा. That is to be done by the station master. And secondly, the guard of that train, who is to give the green signal. Unless and until both of these two agree, the train will not move. Yes, so Dasha Bhukti Antara is like a train. The signal is like the station master, and the guard green signal is your Prana Lord. That means say station master is the Sukshma Lord. Yes. Best example, sir. Yes, this is how to understand it, in a simple way. It's the best example. Yeah, this is how you can understand. Sir, now, sir, one more thing. Sir, this Jupiter was taken as Antara Lord. Yes. In Ketu also, Jupiter is there. So, yes. So we can we say that Jupiter is repeated twice if you take Ketu like that? Can we consider, sir? It can be considered like that or not? Murthy ji, can you put up the chart? Because I'm not having the chart with me. फाइनल डेट मूर्ति जी डाल दो आप इसमें. जुपिटर इज टेकन ना. राहु के बाद कौन आएगा? सी हियर, the planets have to move in the sequence of Vimshotri Dasha. Yes, sir. After Rahu, you got Jupiter, and if Jupiter is giving us the results, then we will only stick to Jupiter. Jupiter is not giving, sir. Then Saturn is giving, not giving. Mercury is also not giving. Ketu as Jupiter. It is. No, we can't take it as Sukshma Lord. Na, I have already given the reason for it. We cannot take it as Sukshma Lord. No, can we eliminate saying that Jupiter is repeated from Mantra to Sukshma like no, that? No. You mean substituting Ketu over here again as Jupiter? Yes, sir. Right? So it will not satisfy the conditions. Yes, sir. If we take like that, it will not satisfy. So we have avoided like that. Can we say that is one way you can conclude? Yes, sir. That is one way you can conclude. Nothing wrong with it. It's okay. Yes. You can conclude it like that. You take Ketu as Jupiter, and then you repetition. Then also, to repeat Jupiter again, you need to satisfy that the planet has to appear in all the three positions. All the three cusps should be coming. Yes. It is not coming. Yes. It's not coming. Yes, sir. Right? Okay, sir. Thank you. Hanji. Any more questions? Murthy ji, carry on. Okay, sir. Carry on, please.
we have selected Mars Dasha, Rahu Bhukti, Jupiter Antara, and Mars Sushma. Mars Sushma. Mars Sushma. इसके बाद नेक्स्ट రాహు ప్రాణ సెలెక్ట్ చేసుకోవాలి. మార్స్ తర్వాత మార్స్లో మార్స్ లేదు, రాహు. ఇక్కడ మనకు మార్స్లో మార్స్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మార్స్లో మార్స్ ఎంతవరకు ఉంటాడు? 27/10/24 నుంచి 9/17 వరకు ఉంటాడు. తర్వాత రాహు వస్తాడు. ఇక్కడ మనము ట్రాన్సిట్ చార్ట్లో 27/10/24 27/10/24 ఈ డేట్ రాసుకోండి. 27/10/24 ఇక్కడ ఏది పొరపాటు అయిందా? అది 27/10/2024 5:07. మళ్ళీ ఇక్కడేమి ఇది 9 చూపిస్తుంది. ఇది 27/10/2024 మూన్ వస్తుంది. అదే 5/7 కా 5/7 5/7 సార్. 5/7 సార్. ఐదు ఏడు అవు 5/7 ఎందుకు తీసుకున్నట్లా మనము? మీరు ముందు ప్రిపేర్ అయ్యి 5:07 వేసుకోండి అని అన్నారు. అవును, ఇక్కడ 9/17 9/18 చేసుకోవాలి కదా. 27/10 ఇక్కడ 9/17 వేసుకోవాలి. కరెక్ట్. 18 ఇది 9/18 వేసుకుంటే కూడా మనకు కేతువునే ఉంటాడు. నువ్వు 5/17 వేసుకున్నా కేతువే వస్తాడా? 5/17 వేసుకున్నా కూడా నీకు కేతు వస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే మార్స్, రాహు, జూపిటర్, మార్స్ ఇది ఈ ప్రాణ ఎప్పటికైపోతుంది? 27/10/24 9/18 నుంచి రాహు ప్రాణ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు జరిగేది ఈవెంట్ 27 ఈ 9/18 తర్వాత. కాబట్టి 9/18కి ఏముంది? ఇక్కడ కేతు ఉంది. మనకు ఏం కావాలి ఇప్పుడు? మనము ట్రాన్సిట్ చార్ట్ లో ఇప్పుడు మనము ఈ 7th కస్ప్ సబ్ లార్డ్, ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ వీనస్, ఈ వీనస్ ను పట్టుకొని మనము ఎవరెవరిని ఇక్కడ మూన్ స్టార్ లార్డ్ గా, సన్ యొక్క సబ్ లార్డ్ గా ఉంచొచ్చు అనేది మనము తెలుసుకుందాం. మూన్ యొక్క 7th సబ్ లార్డ్ వీనస్. ఈ స్టార్ లెవెల్లో వీనస్ ఎవరెవరు ఉన్నారు? మూన్ ఒకడు, రాసుకో, గుర్తు పెట్టుకోండి, ఇది రాసుకోండి. మూన్ జూపిటర్ Venus Murthy ji, Venus is there already. Venus is already there na, so yes, Moon, sir. Jupiter and Venus. Along with Venus, Moon, Jupiter is there. Moon, Jupiter and Venus. Yes sir. Because Venus, Jupiter, Moon. Yes Moon, sir. 3 planets. Venus, Jupiter, Moon, only these planets. In sub-level. Sub-level Jupiter is there. జూపిటర్ రాసుకున్నాం కదా జూపిటర్ ను. అవును సార్, రాసుకున్నాం. అంటే మొత్తం 3 చంద్ర, గురు, శుక్ర, మూన్, జూపిటర్, వీనస్. Mercury also is there. Yes, sub-lord Mercury is there. No, we will not take it. Acha, okay. At sub level, we avoid taking it at sub level. It is only taken when we don't have at star level or sub level. Okay, then sir. sub level is taken. Otherwise, Right, not. Right. Okay.
Only these three planets should be kept as a moon, star lord, and sun sub-lord. ఇది చూడండి, ఇక్కడ కేతు ఉన్నాడు. కేతు మనకు లేడు ఆ దాంట్లో. కేతువు లేడు. మనం ఏం చేయాలి? దీన్ని కేతుని తీసేసి నెక్స్ట్ ఎవరు వచ్చేటట్లా పెట్టుకోవాలి మనము? మూన్ స్టార్, వీనస్ వచ్చేటట్టు. కేతు తర్వాత ఎవరు వస్తారు? భృగు కదా. కేతు భృగు అంటే వీనస్ రావాలా? వీనస్ రావాలంటే వన్ డే పోదామా? వన్ డే పోతే ఎట్లా? ఇక్కడ వీనస్ రావాలా అంటే ఇప్పుడు వీనస్ ఎంత పడుకుంటాడు? లియోలో సార్ 1 అవర్ పెట్టుకోండి సార్, వస్తుంది. 1 అవర్ 2-3 టైమ్స్ ఫార్వర్డ్ అంటే వచ్చేస్తాం సార్. అంటే తగ్గిస్తా రావాలమ్మా? ఫార్వర్డ్ సార్. ఫార్వర్డ్ కేతు చాలా శుక్రుడు కదా. ఎట్లా వస్తుంది? సన్ వచ్చా కదా ఫార్వర్డ్ పోతే. సార్ వీనస్ వచ్చింది సార్ నాకు. 13-18 వేయండి సార్. 27, 10, 24. 13-18 దగ్గర వచ్చింది. 13-18 దగ్గర ఏంది? వీనస్ స్టార్ వచ్చింది. వీనస్ స్టార్ వచ్చింది. डेट मेरे 28 मूर्ति जी, वीनस स्टार तो आपका 13 डिग्री 20 मिनट्स पे आ जाएगा. क्या सर? वीनस स्टार सर 13 डिग्री 20 मिनट्स में आएगा ना लियो में. 13 डिग्री 20 मिनट्स के बाद वीनस स्टार शुरू होगा ना सर. సార్ ఇక్కడ 28 ఫీట్ చేశారు. వెనక్కు పోవాలా सर? इसको पीछे ले जाओ, बैकवर्ड करो इसको. మళ్ళా అది ఫార్వర్డ్ అంటే వీళ్ళు बैकवर्ड करो सर, बैकवर्ड. हमें 1 डे తీసేసి ఫార్వర్డ్ అన్నారు సార్. మనం बैकवर्ड सर, 1 డే కలిపి ఫార్వర్డ్. बैकवर्ड, स्टिल बैकवर्ड. ओके सर, ओके सर. जाता है ये. हाँ, इसको आप थोड़ा सा फॉरवर्ड करो. ये 9 डिग्री आ गया ना सर, इसको 13 डिग्री 20 मिनट पे ले आओ तो वीनस आ जाएगा. ये कैसा स्टाफ होना. एक स्टेप करो सर, 1 स्टेप. టైం ఫీడ్ చేయండి సార్, అది 1920 1320. 1320 సార్. ఇక్కడ టైం అమ్మా 1320 సార్. 13-18 కూడా వీనస్ ఉంది సార్. 13-18 ఇంకొక వీనస్ వచ్చేస్తే బాగుండు కదా. వస్తుంది సార్. 20-24 దగ్గర ఇంకో వీనస్ వస్తుంది చూడండి సార్. 12-24 దగ్గర 4 వీనస్లు వస్తున్నాయి. ఇది ఇక్కడ ఇది వచ్చింది కదా వీనస్. మనము వీనస్ స్టార్ ను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు చంద్ర, గురు, శుక్ర, కేతు వచ్చింది. కేతు తర్వాత వీనస్ ను మనం పెట్టుకున్నాం. అలాగే సన్ యొక్క సబ్లార్డ్ జూపిటర్. ఉన్నాడు మనకు డైరెక్ట్ గా. సరిపోయింది. ఈ రెండు సరిపోయినాయి. ఇప్పుడు మనము అసెండెంట్ కోరూలర్స్ ను మార్చుకోవాలి. కోరూలర్స్ గా ఎవరిని పెడితే సరిపోతుంది అని. అసెండెంట్ కోరూలర్స్ గా మనం ఎవరిని తీసుకున్నాము ఆలోచించేయండి. 7th కస్ప్ కోరూలర్స్, ఆర్పి మూన్, అవి రాసుకోండి. 7th కస్ప్ కోరూలర్స్ శుక్ర, వీనస్, మాస్, సాటర్న్, వీనస్.
అలాగే మూన్ ఆర్పీస్ సన్, వీనస్, రాహు, జూపిటర్. along with DBSP. డిబిఎస్పి కుజ, రాహు, గురు, కుజ. Yes. అప్పుడు కామన్ గా ఏమైతే ఎక్కువ సార్లు రిపీట్ అయింది, కుజుడు ఒకడు వచ్చినాడు, శుక్రుడు ఒకడు వచ్చినాడు, గురువు, రాహు. శుక్రుడు, రాహు, రాహు. అవి అంటే ఈ ప్లానెట్స్ లోనే మనము పెట్టుకోవాలా ఇక్కడ. Yes, sir. అంటే ఎవరిని పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు రాశి లాడ్గా ఎవరిని పెట్టుకున్నాము? మార్స్ 3 times వచ్చాడు సార్. మరి అవును, అందుకే మార్స్ ని పెట్టుకున్నాము. ఇక్కడ క్యాప్రికాన్ తర్వాత మార్స్ రావాలంటే వీటికి పోవాలా, మేష లగ్నం రావాలి కదా. యా సార్, ఏరీస్ రావాలి. ఏరీస్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మార్స్ లగ్నం వచ్చింది, ఏరీస్ వచ్చింది. ఏరీస్ వస్తే తర్వాత స్టార్ లార్డ్ ఎవరు? వీనస్. ఇక్కడ ఏరీస్ లో ఏమేమి ఉన్నాయి? కేతు ఒకడు, వీనస్ ఒకడు, సన్. మనకు దీంట్లో కేతు లేడు, వీనస్ ఉన్నాడు, సన్ లేడు. కాబట్టి మనం కేతు వీనస్ పెట్టుకోవాలా. వీనస్ స్టార్ రావాలా ఈడ. వీనస్ కేతు బదులు వీనస్ రావాలా ఈడ. ఏరీస్ లో మార్స్ సైన్ లో సరిపోయింది. స్టార్ లార్డ్ కేతు బదులు వీనస్ ను ఉంచుకోవాలి. ఇక్కడ ఏరీస్ లో ఉండేది 3 స్టార్సే కదండి. ఒకటి కేతు, 2 శుక్ర, 3 రవి. కాబట్టి కేతు బదులు శుక్ర పెట్టుకుందాం. అంటే ఎంత 18/4 దగ్గర వస్తాం చూడండి సార్. రైట్, అది మంచి పని చేసావు. టైం సేవ్ అయింది మనకు. 18 చెప్పమ్మా. 04 వెరీ గుడ్. 1804 చూడండి. అదిగో వీనస్ వచ్చింది. వీనస్ వచ్చింది. ఇప్పుడు మార్స్, వీనస్. ఇంకా మనకు కావాల్సింది ఎవరు? జూపిటరు, రాహువు. వాళ్ళే ఇంకా 2 కదా ఉండేది. కాబట్టి ఇక్కడ మనము జూపిటర్ని పెట్టుకుందాం సబ్లాడ్గా. జూపిటర్ని పెట్టాలంటే ఏం చేయాలా? జూపిటర్ రావాలంటే బ్యాక్ వెళ్ళాలి. 10 minutes బ్యాక్ పోవాలా, ముందు పోవాలా? లేదు సార్, ముందుకే వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే మళ్ళీ వీనస్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్తే వీనస్ తర్వాత రవి, సన్ తర్వాత సన్, మూను, మార్స్, రాహు, జూపిటర్. చాలా ఫార్వర్డ్. బ్యాక్ వెళ్ళాలనుకుంటా. కాదు, రాలే. ఎక్కడ పోయింది? వీనస్, రాహు. ఇప్పుడు జీవ రావాలి కదా మనకు. సార్ 1828 దగ్గర వచ్చింది సార్. 1828, 40. ఇప్పుడు 1825కి వచ్చింది కదండి. మార్స్, వీనస్, జూపిటర్ వచ్చినాడు. 1828 అయింది సార్. 1828, 40. అంతేనమ్మా? ఎస్ సార్. సన్ వస్తాడు. జూపిటర్ అన్నారు కదా, సబ్లార్డ్ జూపిటర్ రావాలన్నారు. జూపిటర్ వచ్చాడు సార్. సబ్లార్డ్ జూపిటర్ వచ్చాడు సార్. సబ్లార్డ్ అప్పుడే వచ్చినాడు కదా. రాలేదు. సరే, ఇప్పుడు ఇక్కడ వీడి ఇక్కడ టాలీ కావాలి కదా మీకు. మూన్ యొక్క స్టార్ లార్డ్ కు టాలీ కావాలా ఇక్కడ. సబ్లార్డ్ వీనస్ రావాలి. మళ్ళా వీనస్ రావాలంటే ఎన్నికి పోవాలి కదా కొంచెం. అవును సార్, కొంచెం చూద్దాం. मून ले लो सर, मून ले लो इसको. వచ్చా చూడు. मेक इट मून सर, मेक इट मून. రైట్. సార్ ఏమంటాడు? మూన్ తీసుకో అంటాడు.
पीछे पीछे जाओ सर, मिनट सेकंड्स में आओगे पीछे। 1829 सर। 1829 ओके सर मून नहीं ना उसमें? मून है ना सर? मून नहीं है सर, किसमें? फोर रूलर्स में नहीं ना? 4 रूलर्स में नहीं है। अच्छा हाँ, नहीं पर उससे कोई फर्क नहीं पड़ेगा ना। सब लॉर्ड जो है मून में देखो सर आप, हाँ मून को रूलर्स में नहीं है। करेक्ट करेक्ट करेक्ट। इसलिए वीनस है तो सर हमें तो वी हैव टू लिंक वीनस विद दी, मेक इट वीनस है, देन मेक इट वीनस। यस सर। Jupiter make it Venus. Star Lord is also Venus. No. We can keep here instead of moon. Directly we can keep Venus, sir. Yes sir. Yes, Venus ले लो sir. ఎంత రావాలమ్మా? 1828 20. 28 20. వీనస్ ఇది డైరెక్ట్ సరిపోతుంది. వీనస్ సరిపోయింది. కరెక్ట్. ఎస్ వీనస్ అంటే ఏమి, దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాలాడు ఫిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ మూన్ యొక్క స్టార్ లార్డును, ఈ సన్ యొక్క సబ్ లార్డును ఫిక్స్ చేయాలా. మూన్ స్టార్ లార్డు సన్ యొక్క సబ్ లార్డును ట్రాన్సిట్ చార్ట్ లో ఫిక్స్ చేయాలా. ఎట్లా చేయాలా? ప్రైమరీ కస్ప్, నాటల్ చార్ట్ లో ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ ఎవరో కనుక్కొని అతని ద్వారా స్టార్ లెవెల్లో ఏమున్నాయి, సబ్ లెవెల్లో ఏమున్నాయి చూసి ఫిక్స్ చేసుకోవాలా. వచ్చిన ప్లానెట్స్ ఇక్కడ మనము వచ్చేటట్లా ఫిక్స్ చేసుకోవాలా, అంతే. అది తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఈ అసెండెంట్ ఫార్మ్ చేయాలా. అసెండెంట్ కో రూలర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళా 5 7 11 కు సిగ్నిఫికెంట్ గా ఉండాలా. అది కూడా ఇంపార్టెంట్. వీళ్ళందరూ 5 7 11 అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక ఇదిగో ఇక్కడ సన్ వీనస్ ఇక్కడ వచ్చేసినాడు మనకు. జూపిటర్ సరిపోయింది. దీని ద్వారా 7th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ ద్వారా మనము 3 ప్లానెట్స్ చంద్రుడు, గురువు, శుక్రుడు వాళ్ళలోనే వచ్చేసినాడు. సరిపోయింది. ఈ కోరూలర్స్ ను మనము ఈ 7th కస్ప్ కోరూలర్స్, మూన్ ఆర్పీస్, డిబిఎస్ అన్ని కలుపుకొని కామన్ గా వచ్చిన దానిలను పట్టుకొని మనము లిస్ట్ అవుట్ చేసినాం. అట్లా వచ్చిన దానిలో ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోయినాం. ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ పోతే వీటికి వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఈ ఫైనల్లో ఈ వీనస్ సబ్ లార్డ్ ఆఫ్ అసెండెంట్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్ షుడ్ టాలీ విత్ ది స్టార్ లార్డ్ ఆఫ్ మూన్ ఇన్ ట్రాన్సిట్ చార్టే. ఇక్కడ ఈ ట్రాన్సిట్ చార్ట్ లో అసెండెంట్ సబ్ లార్డ్ మూన్ యొక్క స్టార్ లార్డ్ కు టాలీ కావాలి. ఇది లాస్ట్ పాయింట్ ఫైనల్ గా. అట్లా మీరు ఈవెన్ బీటీఆర్ చేసినా కూడా అంతే. బీటీఆర్ లో కూడా ఇదే రూలే వర్తిస్తుంది. మీరు కావాలంటే డెత్ ఈవెంట్స్ వెరిఫై చేసుకోండి. తర్వాత 108 సబ్ లార్డ్ కు ఈ మూన్ యొక్క స్టార్ లార్డ్ కూడా టాలీ అవుతుంది చూడండి. మీరు కావాలంటే ప్రతి ఈవెంట్ కు ఉంటుంది కనెక్షన్. ఓకే, దిస్ ఈస్ ది ఫైనల్ లెసన్ టుడే. నెక్స్ట్ మనం ఇంకో క్లాస్ లో కలుద్దాం. నెక్స్ట్ కొత్త సబ్జెక్ట్ తీసుకొని కొత్త టాపిక్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. లేదా మ్యారేజ్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే కదా, అన్ని మీకు సుమారుగా చేసినట్లే కదా మనము. ఇంకేమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదన్నా కొత్త చెప్పండి. ఇంకా మ్యారేజ్ చేయాలన్నా ఇంకొకటి? మ్యారేజ్ చేద్దాం సార్. సరే మీ ఇష్టం. రైట్ कपिल सर। हाँ जी कहिए। नेक्स्ट मून सब लॉर्ड मून इज देयर ना सर? हाँ मून सब लॉर्ड मून इज इट? Sir, her doubt is why you have kept moon as sub lord. Her doubt. It is not there in 7th cusp co-rulers. No. Not there in moon orpis. You see, moon, look here, moon is in Venus star na? Moon is in Venus star and Venus is 7 sub lord. Okay na? So that is why it is there.
ఓకే. ఓకే సార్. ఇంకొకటండి, ఇప్పుడు వాళ్ళు దశాలాడు, భుక్తి లాడు, అంతరాలాడు కాదది. మీరు కావాలంటే పుస్తకంలో కూడా ఇచ్చినాడు. దశాభుక్తి అంతరా సూక్ష్మ లాడ్స్ కానటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండాలా, ఈసీ అండ్ ఎన్సీ ఉండాలా అని లేదు. వాళ్ళకు ట్రాన్సిట్ అగ్రి అయితే చాలు. సార్ చెప్పినట్లే ఇక్కడ చూడండి, మీకు మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ వచ్చేసి 7 లో ఉన్నాడు చూడు, 7-11. అవును సార్. మళ్ళా తర్వాత ఇక్కడ కూడా 5-7-11 ఉంది. కాబట్టి ఓకే, ఎన్సీ ఉంటే చాలు. ట్రాన్సిట్ లో ఎన్సీ వరకు ఉంటే కూడా చాలు. లేదా మీకు నూతి సుబ్బారావు బుక్లో బాగా శుభ్రంగా తెలుగులో కూడా రాసినట్టు చూడండి. 3rd పార్ట్ లో చెప్తాను, బుక్ 50 అది లేదు. 3వ భాగము ట్రాన్సిట్ గోచార ఫలితము అని ఒకటి బుక్ ఉంది, గులాబీ రంగు ఉన్న బుక్. 75వ పేజీ తర్వాత ఒక 2-3 పేజీలు తిప్పండి. అయ్యా పేజ్ నెంబర్ ఎంత మధుసూదన్ రావు? నీకు నిన్న కూడా చెప్పినా కదా మధుసూదన్ రావు. హలో మధుసూదన్ రావు, చూస్తున్నాను సార్. పేజ్ నెంబర్ చెప్పన్నా. 85 సార్. 85. 85లో ఉంది చూడండి. చదువు ఒకసారి. అయ్యా చదవయ్యా. దశానాదులు కాని గ్రహములకు సఫలీకృత శక్తి కలిగి ఉండకపోయినను సంఘటనను అమలు జరుపగల అవసర విషయము కలిగి ఉండట గాని లేదా ప్రధాన భావమునకు సూచికత కలిగి ఉన్నట్టు గాని ఉన్న ఎడల సరిపోతుంది. అది ఇప్పుడు దశానాథుడు కానటువంటి గ్రహం వాడు కాబట్టి మూన్కు ఇక్కడ ఏమి ఎన్సీ ఉన్నా సరిపోతుంది. లేదా ప్రధాన గ్రహము, ఇప్పుడు ఇందాక కపిల్ సార్ చెప్పినాడు, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ 7 కు ప్రైమరీ కస్ప్కు సూచిస్తున్నాడు. కాబట్టి ఓకే, ఇంకా ఫర్దర్ కూడా పోవాల్సిన పనిలే. ఇంకా మనం ఎన్సీ రాకపోయినాం. మీరు కీటులలో ఎన్సీ వరకు ఇచ్చినాడు, ఎన్సీ వరకు కూడా పోవచ్చు, అట్లేం లేదు. కాబట్టి ట్రాన్సిట్ వేరు, దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణానాథులకు వేరు. దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణానాథులకు చూసినప్పుడు మాత్రము కంపల్సరిగా ఎన్సీ అండ్ ఈసీ ఉండాలి. అదే అప్పుడే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు నూతి సుబ్బారావు గారు, దశానాథుడు కానటువంటి గ్రహములకు ఫ్రూట్ఫుల్ సఫలీకృత గ్రహము కానక్కర్లేదు అంటున్నాడు. అంతే కదండి? అవును సార్, అవును సార్. కానక్కర్లేదు, కానీ ప్రధాన కస్పుకు సూచిస్తే చాలు అంటాడు. ప్రధాన కస్పు ఇక్కడ 7, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ 7 కు ఉన్నాడు. వీనస్ 7 కు సబ్లార్డ్ 7 కు సబ్లార్డ్. కాబట్టి ప్రైమరీ కస్పుకు ఉన్నాడు. అందుచేత అక్కడ మనము పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది ఆటోమేటిక్ గా ట్రైల్ అవుతాయండి. ఇప్పుడు మనము రూల్స్ ప్రకారంగా ఆయన ఎట్లా చెప్పినాడో అదే రూల్స్ ప్రకారంగా మనము చెక్ చేసుకుంటూ పోతే కనుక ఆటోమేటిక్ గా అన్ని కూర్చుంటాయి. మనం ఎక్కడైనా తప్పు చేస్తే ఫెయిల్ అవుతుంది అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ. సార్ గుడ్ నైట్ కపిల్ సార్ జీ. सर गुड नाइट जी, गुड नाइट जी मूर्ति जी, गुड नाइट टू ऑल.